రక్షకుడైన యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలండి. ఈ దినం వాక్యాన్ని చూసుకున్నప్పుడు మనం రాసిన గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. నేను దేశంలో పాడు చేయకున్నట్లు ప్రాకారములు సిద్ధపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రమయ్యా, అద్భుతకరుడానికి స్తోత్రములు ప్రభా. ఎన్నికలేని వారము ప్రభా. ఎసయ్యా, నిజంగా తండ్రి దేవ ప్రభా, కేవలమయ్యా మీరు శిలువలో కాల్చిన రక్తాన్ని ప్రభానైనా అయ్యా చేత పట్టుకుని కృపాశ్రం చెంతకు రావడానికి విడిచిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రమయ్యా. నశించిపోతున్న వారిని ప్రభు వెతికి రక్షించుకొచ్చిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. మమ్మల్ని కూడా వెతికి రక్షించుకున్న ప్రభా నీకు స్తోత్రములు అయ్యా. ఈ దినం ఇచ్చినటువంటి ప్రభు మీ కృపకే, సజీవులకు ఉంచిన కృపకే స్తోత్రములైనా. నా వాక్యము మీరు నా ప్రభు యేసయ్యా అయ్యా మీ గురించినైనా అయ్యా బోధించటకునైనా ఏ పాట అర్హత లేని వారం నా ప్రభా. అయ్యా నన్ను పూర్తిగా శిలువ చట్టం అరుగుపరచండి ప్రభా. నా జ్ఞానాన్ని తొలగించండి అయ్యా. అయ్యా నా ప్రభా నన్ను నేను తగ్గించుకుంటుండగా యేసు నామాన్ని హెచ్చిస్తూ ఉండగా ప్రభా అయ్యా నీ నామ ఘనత శైలిలో నా ప్రభా మీరు అయ్యా నిలబడమని బ్రతిమలాడుతున్నాయ్యా. అధ్యక్షులుగా మీ ఆత్మని పరిశుద్ధ ఆత్మను సన్నిధిలో ఉంచమని బ్రతిమలాడుతున్నాం అయ్యా. అయ్యా నాయన వినే చెవిని గ్రహించే మనస్సును ఆచరించే జీవిత శైలిని దయచేసి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొక మరి యేసుక్రీస్తు నామములో. అయితే ఇక్కడ నేను అనేది మాట్లాడుతున్నది ఎవరు అని చూస్తే సాక్షాత్తు దేవుడిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది అని మనం ఒకసారి అదే అధ్యాయంలో 23వ వచనం నుంచి చూసుకున్నట్లయితే మనము, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమునకు ఈ మాటలు ప్రకటించుము. నీవు పవిత్రము కాని దేశమునై ఉన్నావు. ఒకటి. రెండోది, ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు. అందులోని ప్రవక్తలు, మొదటగా ఎవరంట? ప్రవక్తలు కుట్ర చేస్తూ ఉన్నారంట ఆ దేశంలో. రెండవదిగా చూస్తే 26వ వచనంలో దాని యాజకులు ధర్మశాస్త్రాన్ని పాటించకుండా నిరాకరిస్తూ ఉన్నారు. 27 మూడవదిగా చూస్తే ఆ దేశ అధిపతులు కూడా వాళ్ళ లాభం కోసం సంపాదించుకోవడానికే నరహత్య చేయుటలు, మనుషులను నశింప చేయుటంలో వేటాడి చీల్చేస్తున్నటువంటి తోడేలలాగా అధికారులు ఉన్నారు. ఇంకా చూస్తే అక్కడ వట్టి సోదిగారులాగా ఉన్నారు. ఇంకా 29లో చూసుకున్నప్పుడు సామాన్య ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే బలాత్కారం చేస్తూ, దొంగిలిస్తూ, వారి దీనులను దరిద్రులను హింసిస్తూ అన్యాయంగా ఉన్నారు. అంటే ఆ దేశపు అధికారులు మొదలుకొని, యాజకులు మొదలుకొని, ప్రవక్తల వరకు కూడా, సామాన్య ప్రజల వరకు కూడా పూర్తిగా చెడిపోయిన స్థితిని దేవుడు చూపిస్తూ ఏమంటున్నారంటే, నేను మరి ఈ దేశాన్ని పూర్తిగా పాడు చేయొద్దు అంటే ప్రాకారాలను పడిపోయిన దాన్ని కట్టడానికి కానీ, బద్దలైపోయిన సందులో నిలబడటానికి కానీ ఒక్కరైనా కనిపించట్లేదు అంటున్నారు. ఎట్ ప్రెసెంట్ మన ఇండియా పరిస్థితిని చూసుకున్నా కూడా అబద్ధ బోధ, అబద్ధ ప్రవక్తలు మొదలుకొని, దేశ అధికారులు మొదలుకొని కదండి, సామాన్య ప్రజల వరకు కూడా పూర్తిగా నాశనమైన స్థితిలో లేదందామా 100% సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుడు అడిగేది ఏంటంటే, మరి ఎవరున్నారు ఆ బద్దలైన సందులో నిలబడటానికి? కదా మనకి మోషే ఆరోను కనిపిస్తూ ఉంటారు. తెగుళ్ళొచ్చి ప్రజలంతా చనిపోతూ ఉంటే త్వరగా వెళ్ళి చచ్చిన వారికి, బ్రతికిన వారికి ధూపం వేయమని. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి లేదందామా భారతదేశంలో 100%. అయితే మరి ఇలా వేసిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఆరోను కనిపించినట్టే ఇంకెవరైనా ఉన్నారా? ఈ రకంగా ప్రార్థన చేసిన వారు కానీ, ఈ రకంగా తప్పించిన వారు, సమస్యల నుంచి విడిపించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, మనకి ఆదికాండం నుంచి చూసుకున్నట్టయితే మొదటగా అబ్రహాం కనిపిస్తూ ఉంటారు మనకి. ఆదికాండం 18వ అధ్యాయం మనకందరికీ తెలిసింది. అక్కడ దేవుడు తనతో మాట్లాడుతూ వెళ్ళిపోదాం అనుకున్న సందర్భంలో, నేను చేయదలిచింది అబ్రహాముకు
నేను దాచిపెడతానా అని అంటే దేవుడే అబ్రాహాం తోటి మాట్లాడుతున్న సందర్భంలో అబ్రాహాము దేవుడితో మాట్లాడడానికి తెగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకంతా కూడా చూసినట్టయితే అక్కడ యెహోవా నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచేదన 18, 17లో అన్నమాట. అక్కడి నుంచి చూస్తే 22లో వస్తే ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అక్కడ చూస్తే దేవుడితో మాట్లాడుతూ టిల్ 33 వరకు కూడా నేను ధూళినై తగ్గించుకుంటున్నాను, దేవుడితో మాట్లాడుతున్నాను, నేను ప్రభుతో మాట్లాడి తెగించింతిని అంటూ 50 నుంచి 45, 45 నుంచి 40కి అలా చివరికి 5, 10 వరకు కూడా దేవుడితోటి మాట్లాడుతూనే ఉంటాడు. దేనికి ఇదంతా అంటే కేవలము ఒక్క లోతు కుటుంబం కోసం. సరే 50 మంది, 40 మంది, 30 మందిని ఎందుకేసి ఉంటాడు? ఒక ఫ్యామిలీనే కదా అంటే, యోబు వల్ల కొన్ని కుటుంబాలైనా రక్షణలోకొచ్చాయేమో అని ఆశించుండొచ్చు అబ్రహాం గారు. ఎవరు? సారీ, లోతు గారి వల్ల కొన్ని కుటుంబాలైనా అక్కడ రక్షించబడి ఉండలేదా అనే ఆశతోటి తను అడిగుండొచ్చేమో. మేబీ అంత నెంబర్ చెప్పుండొచ్చు. కానీ ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు కుటుంబంతో ఉన్నాడు కానీ తనను తను పవిత్రంగా కాపాడుకోగలిగాడు. కానీ ఎవ్వరిని కూడా ఈవెన్ కాబోయే అల్లుళ్ళ ఆత్మల్ని కూడా తను రక్షించలేకపోయాడు. కానీ అంతలా బార్గెయింగ్ దేనికి చేశాడు? అంతలా ఎందుకు బ్రతిమలాడాడంటే ఒక్క లోతు కుటుంబం కోసం అంతలా పాటుపడితే నిజంగా వెళ్ళిన దూతలిద్దరూ కూడా మరి వారిద్దరిని కుటుంబాన్ని చేతులు పట్టుకొని మరి గవిని వరకు తీసుకొచ్చి వదిలిపెట్టినట్లుగా మనందరికీ తెలుసు. అంటే ఒక కుటుంబం కోసం దేవుడి దగ్గర అంతలా ప్రాకులాడుతున్నటువంటి అబ్రహాం గారిని మనము చూస్తూ ఉంటాము. రెండోదిగా మనం చూస్తే మనకి మోషే కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ అంటే నిర్గమకాండం 32వ అధ్యాయం నిర్గమకాండము 32వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే అక్కడ దేవుడు చెప్తూ ఉంటాడు కదా, అబ్రహాం ఈయన మోషే గారితో చెప్తారు ఒక మాట ఏమనంటే, మరియు యెహోవా ఇట్లా నేను 9వ వచనము, ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనులని ప్రజలు, కావున నీ ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదను. ఇక్కడ చూసారా, ఆఫర్ ఇచ్చాడు చక్క, నిన్నొక్కరిని బ్లెస్ చేస్తాను, నువ్వు సైలెంట్ గుండు, వాళ్ళందరినీ కాల్చేస్తాను, వాళ్ళందరినీ కాల్చేస్తాను, నువ్వు సైలెంట్ గా నేను నిన్ను బ్లెస్ చేస్తా. ఇప్పుడు ఇది ఆఫర్ కదా, నిజంగా ఇలాంటి ఆఫర్ మనకొస్తే నిన్ను ఒక్కరిని బ్లెస్ చేస్తాను, నువ్వు సైలెంట్ గుండు, దేశం మొత్తం పాడైపోని అంటే మనమైతే రెడీ ప్రభు అంటాం తప్పకుండా. కానీ ఇక్కడ మోషే ఏమంటూ ఉంటాడంటే నిజంగా అద్భుతంగా, అప్పుడు మోషే ఏమంటాడంటే 11వ వచనంలో, తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండల్లో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏ- ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము అని చెబుతూనే, నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము, నీ వారితో ఆకాశ నక్షత్రం వలె సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానం నీకిచ్చదనని వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదురని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెబితివని, అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడుని గూర్చి సంతాపపడెను. ముందుగా ఒక మనిషిని సరిదిద్దినట్లుగా, ఒక మనిషిని గద్దించినట్లుగా దేవుణ్ణే గద్దిస్తూ ఉంటాడు. ఇంకా మనం చూస్తే మోషే ఏమంటంటే, ఆ యొక్క జీవ గ్రంథం నుంచి నా పేరు కొట్టేసినా పర్వాలేదు కానీ వీళ్ళెవ్వరిని నశింప చెయ్యొద్దు, వీళ్ళెవ్వరిని చంపడానికి వీల్లేదు, వీళ్ళెవరి మీదకి నీ కోపాగ్ని రావడానికి వీల్లేదు అని అనడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏమంటాడంటే ఇంచక ఒక మనిషిని సరిచేసినట్టుగా సరిచేస్తూ తను చేసిన వాగ్దానాన్ని అంటే దేవుడి వాగ్దానాన్ని దేవుడికే జ్ఞాపకం చేస్తూ చివరికి ఎక్కడి దాకా వచ్చాడంటే అబ్రహాం ఇస్సాకు యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు దేవుడే దే ప్రజలకు చేయాల్సిన కీడు చేయకుండా సంతాపపడ్డాడంట. నిజంగా ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప దేవుడితో ఒక అనుబంధం, ఒక రిలేషన్, ఒక బాండ్ ఏర్పడితేనే కదా ఇంతలా దేవుడితో ఫైట్ చేయగలిగేది. మనము కుమారులమై ఉన్నాము, యాజకులమై ఉన్నాము, అంటే హక్కుదారులమై ఉన్నాము.
ప్రభా ఇస్తావా, ఇవ్వవా, ఇవ్వు ప్రభా, కాపాడు ప్రభా అన్నాం కాదు. ఎందుకు కాపాడవు? నువ్వు కాకపోతే ఎవరు స్వస్థపరుస్తారు? నువ్వు కాకపోతే మాకు దేవుడెవరు? అనేటువంటి ఫైట్ చేసేటువంటి అధికారం ఎప్పుడు పొందుకుంటామంటే దేవుడితోని, వాక్యంతోని సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రార్థనలు చేయగలుగుతాం. దేవుడితో సత్సంబంధం లేకుండా ఇటువంటి ప్రార్థన మనకి రానే రాదు. ఇంకా ఎవరైనా ఉన్నారనేసనంటే మనకి చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము నేను 5వ వచనం చదువుతున్నాను. అంతటి సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షంలో యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా అక్కడే మళ్ళీ 10వ వచనము. సమూయేలు దహనబలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధమును చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేళ్ల చేత ఓడిపోయిరి. 13వ వచనము. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. ఎప్పటి వరకు అంటే సమూయేలు ఉండిన దినములన్నింటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండును. అంటే ఒక ప్రార్థన చేసే వ్యక్తి ఆ దేశంలో బతికున్నంత కాలము కూడా శత్రువు రాలేదంట. ఎంత బాగుందో కదా ఈ మాట నిజంగా. సమూయేలు బ్రతికున్నంత కాలము కూడా, సమూయేలు మంచి ప్రార్థన పడు కదా, మీకోసం ప్రార్థించకపోతే నాకు శ్రమ అనుకుంటాడు. ప్రార్థనే అతని లైఫ్ గా మనకు కనిపిస్తూ ఉంటది. ఇర్మియాతో పాటు తిని కనిపిస్తూ ఉంటారు మనకి. వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసిన ప్రజలందరినీ పిలిపించి దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు అర్పించాల్సిన బలేంటి అంటే మనల్ని మనమే బలిగా అర్పించుకుందాం. ఒకటైతే 2 నిత్య ధూప వేదికలుగా మనం మారాలి. నిజంగా నేను సిసిఎంలో గమనించింది ఏంటంటే, నిజంగా యుగేందర్ బ్రదర్ నిత్యం కూడా ప్రార్థన లింక్ గ్రూప్ పెడుతూనే ఉంటారు. చైన్ పేరు స్టార్ట్ అయిందమ్మా, జాయిన్ అవ్వండి. దేశం కోసం, రాష్ట్రాల కోసం, ఇట్లాంటి క్రూసిఫిక్షన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క స్థలం కోసం ప్రార్థన జరుగుతూనే ఉంటుంది నిత్యం కూడా. అంటే ప్రతి నిత్యము కూడా దేశం కోసము, పరిస్థితుల కోసము ప్రార్థన చేసినప్పుడు స్థితిగతులు మారతాయి అనడానికి ఇక్కడ వీళ్ళంతా కూడా సాదృశ్యం. అబ్రహాం దగ్గర నుంచి, మోషే దగ్గర నుంచి, సమూయేలు వరకు కూడా. ఇర్మియా కూడా మనము 9:1 చూస్తే అక్కడ పాడైపోయిన ప్రజల్ని చూసినప్పుడు తను అంటాడు కదా, నా తల మొత్తం కూడా జలమయంగా, నా కళ్ళు కన్నీటి ఊటగా మారిపోయాయి. అంటే తన కళ్ళ ముందు నశిస్తున్న వారిని చూసినప్పుడు, పాడవుతున్న తన ప్రజల్ని చూసినప్పుడు తను ఏడవకుండా ఉండలేడంట, ప్రార్థన చేయకుండా ఉండలేడంట. మనం ఇంకా ఎస్తేరు గ్రంథం 4:1 చూస్తే కూడా మోర్దెకై కనిపిస్తూ ఉంటాడు మనకి. 120 సంస్థానాల్లో ఉన్న యూదులందరికీ కూడా నష్టం కలగబోతోంది. హామాను ఒక పత్రిక రాయించేశాడు, రాజముద్ర వేయించేశాడు, ఇంకా అయిపోయిందన్నప్పుడు వెంటనే తన వస్త్రాలు చింపుకొని, బూడిద పోసుకొని, గొర్రెపట్ట కట్టుకొని తన ఇంచక్క ఎక్కడ కూర్చొని, రూమ్ లో కూర్చోలేదు, వెళ్ళి మధ్యలో ఆ యొక్క సిటీ మధ్యలో కూర్చుని ఏడుస్తూ, మొరపెడుతూ, అంగలార్చడం కనిపిస్తూ ఉంటుంది. ఎస్తేరు తను కలిసి చేసిన ఉపవాసం ప్రార్థనతో, 3 రోజుల ప్రార్థనతోటి 120 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ కాపాడుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ కదా యాంటీ కన్వర్షన్ బిల్. అప్పుడు హామాను వల్ల వచ్చింది కదా యాంటీ కన్వర్షన్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ, శివశక్తల్ వీళ్ళందరి ద్వారా యాంటీ కన్వర్షన్ నడుస్తుంది. 10 రాష్ట్రాల్లో అనుభవిస్తున్నారు ఆల్రెడీ. మన దాకా కూడా వచ్చేసింది అనడంలో అనకపోవడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అంత భయంకరంగా ఎట్ ప్రెసెంట్ ఇండియా పరిస్థితులు కూడా లేవందామా? మరి ఆ రకంగా చచ్చిన వారికి, బతికిన వారికి ధూపము, ప్రార్థన ధూపం వేసే వారిగా కానీ, ఆ యొక్క నశించిపోతున్న వారికి మధ్యలో ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క ప్రార్థించే వారిగా మనము ఉన్నామా? లేకపోతే కట్టబడుతున్న వారి ప్లేస్ లో మనం ఉంటున్నామా? నశించిపోతున్న వారికి, బ్రతుకున్న వారికి మధ్యలో మనం ఉన్నామా? ఆ యొక్క ప్రాకారాలు పడిపోతూ ఉంటే, ఆ దేశం పాడైపోతూ ఉంటే, ఆ యొక్క బండ సందుల్లో మనం నిలబడ్డానికి తగిన వారు ఎవరని చెప్పి దేవుడు అడుగుతూ ఉంటే, మనము ఇర్మియాలాగా ఇదిగో నేనున్నాను ప్రభువా, ఐఎమ్ హియర్, ఐఎమ్ దేర్ అనడానికి మనం రెడీగా ఉన్నామా? ప్రభా ఇదిగో నేను ప్రాణం పెట్టేంత వరకైనా ప్రార్థన చేస్తాను తప్పకుండా. నిజంగా సువార్తకి వెళ్ళకపోయినా పర్లేదు, వెళ్ళే వారిని పంపమంటాడు దేవుడు. పోనీ వాళ్ళ కోసం ప్రార్థన అయినా చేయమని చెప్తూ ఉంటారు.
మనం ఈ రోజు ఆ ప్లేస్‌మెంట్‌లో ఉన్నామా ప్రతి ఒక్కరం కూడా? అంతసేపు నిజంగా మనం ఎంత కంఫర్ట్ జోన్‌లో ఉన్నామంటే ఏసీ, ఓ 3 పూటల ఫుడ్డు, 4 పూటల స్నాక్సు, చక్కగా పడుకుని నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా సంఘం, నా చర్చ్, నా పరిచర్య చాలు. ఎవ్వరెక్కడ నాశనం అయిపోయినా నేను బాగున్నానా, బాలేనా అనేటువంటి కంఫర్ట్ జోన్‌లోకెళ్ళిపోయింది క్రిస్టియానిటీ కూడా. కానీ ఆ యొక్క ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు కొన్ని క్రైస్తవ సంఘాలందరూ ఏకమైనప్పుడు నేను అనుకున్నాను ప్రభా! ఓకే. ఆ యొక్క నీతిమంతుడి మరణం ద్వారా అన్న వీళ్ళంతా ఏకాత్మతో ఉంటే చాలేమో అనుకున్నాను. ఏకాత్మతో కదులుతారేమో అని ఒక చిన్న ఆశ కలిగింది. రెండోది చూడండి అతను బ్రతికున్నప్పుడు ఇండియా కానీ, ప్రపంచానికి కానీ 25% తెలుసు అతనెవరో. కానీ అతను చనిపోయిన తర్వాత 100% అతని జ్ఞానం ఎంతుందో, అతని అతని యొక్క ఆహ్, లోతు భావార్థం ఎంతుందో వాక్యంలో ఆహ్, ప్రతి ఒక్క గ్రంథాలలో ఉన్నటువంటి లోపాలు ఎలా చూయిస్తూ వచ్చాడో ప్రపంచానికి తెలిసింది ఈరోజు అతని జ్ఞానం నిజంగా. బ్రతికున్నంత వరకు తెలుగు 2 రాష్ట్రాలకి అంకితమైన తను ప్రపంచానికి తెలియజేయబడ్డాడు ఈ రోజున. కదా! ఇప్పుడు నేననేదేంటంటే, ఈ పరిస్థితుల కోసము ఎంతలా ప్రార్థిస్తున్నాము ఇప్పుడు. నెక్స్ట్ అజయ్‌ని తీసుకెళ్ళి జైల్‌లో పెట్టేశారు. నిన్న వాళ్ళ లాయర్ చెప్తున్నాడు. భయంకరంగా హెయిర్ కటింగ్ అంతా తీసేసి ఆహ్, పచ్చి బూతు మాటలతో తనని ప్రతి సెకను కూడా పొడుస్తూ ఉన్నారంట తనని. హైకోర్ట్ వరకు వెళ్ళినా కూడా బెయిల్ ఇవ్వడానికి ఆటంకపరుస్తూ ఉన్నారంట. నెక్స్ట్ ఇంకా టాప్ 7లో 7 ఇంకొక 7 మందున్నారంట. 103 మొత్తం లిస్ట్‌లో ఉన్నారంట. సేవకులు, దైవజనులు, మేబీ సువార్థికులు ఎవరైనా అయ్యుండొచ్చు అందులో. ఇప్పుడు అమిత్ షా, మోదీ గారు వీళ్ళంతా ఎలా ఉన్నారంటే కంప్లీట్‌గా ఇప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ మంత్ తోటి 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుందంట ఆర్ఎస్ఎస్. దానికోసము ఇదంతా ప్లాన్ చేసుకున్నారంట ముందుగానే. ఈ సెప్టెంబర్ మంత్ లోపు ఇదంతా గనక కంప్లీట్ అవ్వకపోతే, మోదీని తీసేసి వాళ్ళకి నచ్చిన ఇంకొక వ్యక్తిని ప్రధానమంత్రిగా పెట్టుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి డైరెక్ట్‌గా అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ తెలుసు మనకి దేశం పరిస్థితి తెలుసు. ఇప్పుడు నార్త్ అమెరికాలో పరిస్థితులు మనకి తెలుసు. మన ప్రాంతంలో పరిస్థితులు మనకి తెలుసు. అయినా, అయినా నేను, నా భర్త, నా పిల్లలు హ్యాపీగున్నామా చాలు అనుకుంటున్నామా? లేకపోతే ప్రభువా కనీసం ప్రార్థనైనా చేస్తానయ్యా. కనీసం మోకరిస్తాను ప్రభువా. మా ప్రార్థన నిజంగా ఆలకిస్తే కాస్తన్నా దేశంలో స్థితిగతులను మార్చండయ్యా అనే స్థితిలోకొద్దాం అందరం కూడా నిజంగా. దేవుడిచ్చిన భారాన్ని బట్టి నిజంగా దేవుడిచ్చిన నడిపింపుని బట్టి మరి ఈ దినాన నిజంగా మరి మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారని నమ్ముతున్నాను కాబట్టి మరి ఆ స్థితిలోకి ప్రతి ఒక్కరం కూడా నిత్య ధూపవేదికలుగా మన ప్రార్థన అతి పరిశుద్ధుల పాత్రల్లో కలపబడే అంత ప్రార్థన నిజంగా మనకు ఒక్కొక్కరికి కూడా దేవుడు దయచేయాలన్నటువంటి భారము అటువంటి ప్రార్థన అటువంటి ప్రసవ వేదన మనందరికీ దేవుడు దయచేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మనందరి వెనికిల్లో దీవించును గాక. అవకాశం ఇచ్చిన నిజంగా దేవుడికి